ది గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాను. మూవీ నాకు ఎలా అనిపించిందంటే బాగుంది, కానీ ఈ సినిమాలో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. అవేంటో కూడా మాట్లాడుకుందాం. బేసికల్లీ ఈ మూవీ వచ్చే మెయిన్ ప్లాట్ వచ్చేపాటికి ఒక ఓవర్ పొస్సు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, లైక్ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్. తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి చాలా ఇన్నోసెంట్. వాళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ ఈ మూవీ మెయిన్గా వచ్చేసి. బేసికల్లీ ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఒక బాయ్ సంబంధించిన లవ్ స్టోరీ కానీ గర్ల్ సంబంధించిన లవ్ స్టోరీ కానీ విని అందరూ డిసైడ్ చేస్తారు అలాంటితో. కానీ ఈ సినిమా అలా కాదు, 2 సైడ్స్ ఎలా ఉండిద్దో లవ్ స్టోరీ గురించి చెప్పేది. ఈ మూవీలో వన్ ఆఫ్ ద పాజిటివ్స్ వచ్చేపాటికి రష్మిక మందన్న గారు చాలా యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద నెగిటివ్స్ వచ్చేపాటికి ఈ మూవీలో క్యాస్ట్ అంటే లైక్ క్యారెక్టర్స్ చాలా కొంచెం ఏజ్డ్ కనిపించింది. బికాస్ ఈ మూవీ జరిగేది 20 to 24 ఇయర్స్ మధ్యలో, కానీ హీరో హీరోయిన్ వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువలాగా ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద నెగిటివ్స్ వచ్చేప్పటికి ఎగ్జిక్యూషన్ అనేది చాలా అంటే లైక్ మీకు సినిమా చాలా మెల్లగా స్లోగా వెళ్తున్నట్టు ఉండిద్ది, కానీ మూవీ పర్లేదు బాగుండిద్ది. ఫస్ట్ హాఫ్ అనేది చాలా లెంతీగా ఉండిద్ది అండ్ కొంచెం బోర్ ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ అనేది బెటర్ దెన్ ద ఫస్ట్ హాఫ్. అండ్ ఈ మూవీలో ఇంకో నెగిటివ్స్ వచ్చేపాటికి కొంచెం లిబర్టీ ఎక్కువ తీసుకున్నట్టుండేది. లైక్ ఇప్పుడు హాస్టల్స్లోకి గర్ల్స్ హాస్టల్లోకి బేసికలీ బాయ్స్కి ఎలా ఉండదు, కానీ ఈ మూవీలో గర్ల్స్ హాస్టల్లోకి బాయ్స్ ఎప్పుడైనా వెళ్ళచ్చు, బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ ఎప్పుడైనా వెళ్ళచ్చు. డైరెక్టర్ అనేది దానికి ఒక సొల్యూషన్ ఇస్తారు, కానీ అది మీకు అంత కన్విన్సింగ్గా ఉండదు. ఓవరాల్గా మూవీ చూడొచ్చా అంటే చూడొచ్చు. యంగర్ జనరేషన్ మస్ట్ వాచబుల్ ఫిలిం. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు జరిగే రియాలిటీ సీన్స్ బట్టే తీశారు ఈ మూవీ అనేది. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ అవుట్ ఆఫ్ 5 2.5. ఎందుకంటే ఇది